హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఈ భక్తిలో సినిమాలో రక్తి సన్నివేశాలు కూడా ఉన్నాయా? అవి బాపు గారి సినిమాలో లేదా? ఉన్నాయిగా. అవును. అది ఉన్నప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అన్ని సినిమాకు వచ్చిన వాళ్ళకి అన్ని రసాలు ఉండాలి. శృంగార, హాస్య, కరుణాహ, రౌద్ర, వీర, భయానకాహ, బీభత్స, శాంతశ్చ రసాహ పూర్వే ప్రకీర్తిక. అన్ని నవరసాలు ఉండాలి దీనికి. సో రసాత్మకంగా ఉండాలి, ఈస్థెటిక్గా ఉండాలని. అంతేగా, అంతే కదా. పార్వతీ పరమేశ్వర్ల కన్నా గొప్ప లవ్ స్టోరీ ఏది ఉంది చెప్పండి? వాట్ ఆ లవ్ స్టోరీ వాళ్ళది. దాంట్లోనూ రొమాన్స్ ఉంది. సో జంట వాళ్ళ మధ్యన కూడా రొమాన్స్ ఉంది. వాళ్ళ మధ్యన రొమాన్స్ నేను నా తల్లిదండ్రుల మధ్యన రొమాన్స్ లా చూస్తాను నేను. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మన పురాణాల్లో కూడా ఒక లవ్ స్టోరీ పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉండేది అద్భుతమైన లవ్ స్టోరీ. అంటే మామూలుగా మీరు అన్న తల్లిదండ్రులా చూస్తామన్నారు కదా, మామూలుగా పార్వతీ పరమేశ్వర జగత పితరవు మందే అంటారు కదా. జగత్తుకి ఈ లోకానికి వాళ్ళే మనకు తల్లిదండ్రులు అంటాం కదా. సో మీరు కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఒక ఏజ్లో వాళ్ళు చేసుకున్న రొమాన్స్ని ఆ రొమాంటిక్గా చూపిస్తూ ఇంకా ఆ బ్యూటీని కూడా ప్రేక్షకులు వాళ్ళిద్దరి మధ్యన రొమాంటిక్ చూపించలేదు కానండి. వాళ్ళిద్దరు నా ఫాదరు మదరు కాన్వర్జేషన్ ఎలాగుంటుంది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ నేను భావించి పెట్టాను. నాకు నెమలికి నా వైఫ్కి రొమాన్స్ ఉంటుంది. అదే మీకు లిప్ కిస్ దాకా వెళ్ళారనేది ఉందా లేదా అని అది కూడా అంటున్నారు. సినిమాలో చీటింగ్ చేస్తాం మనం, అంతేనా? తర్వాత ఈ సినిమా నిర్మాణంలో మీరు పరుచూరు గోపాలకృష్ణ గారి గురించి చెప్పారు. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా దీనికి హెల్ప్ చేశారంటున్నారు కదా సార్, అది కరెక్టేనా సార్? ఆయన పాత్ర ఏంటి సార్ ఇందులో? నేను ఏ స్క్రిప్ట్ చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి మాట్లాడుతూ ఉంటాను. అంకుల్ ఇలా చేస్తున్నాను అది. ఆయన ఎందుకో నాకు ఎప్పుడు కథలు చెప్తూ ఉంటారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి అని ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. నేను విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నేను ఒక పాయింట్లో అందరూ ఒక ఇన్సిడెంట్ ఉండాలి అంటే నేను వద్దు, అవసరం లేదు, ఎందుకు అది ఇది లేదంటే ఆయన ఒక్క సెంటెన్స్ చెప్పాడు. ఆ సెంటెన్స్తో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ వచ్చింది. ఆయన ఒకే ఒకటి చెప్పాడు, నువ్వు అనుకునే తప్పు విష్ణు, ఇలా ఉండాలి, లేకపోతే అర్థం ఏంటి దీనికి అన్నాడు. అప్పుడు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ నేను కన్ఫర్మ్ చేసింది. అంటే సినిమా ఎలివేషను దీని యొక్క స్పాన్ ఇది పెరగటంలో విజయేంద్ర ప్రసాద్ గారి అడ్వైజ్ మీకు ఉపయోగపడింది. సూపర్ స్టార్ వచ్చి చేరాడు అవును మీ సినిమాకి.